Okay, good morning dear students. పెరాబోలా కాన్సెప్ట్ డిస్కస్ చేసామండి. పెరాబోలా కాన్సెప్ట్ అంతా డిస్కస్ చేసాం ఎస్టర్డే క్లాస్లో టోటల్గా. ఈరోజు మనం పెరాబోలా ఆబ్జెక్టివ్ స్టార్ట్ చేద్దామండి. ఎక్సర్సైజ్ 1 చూడండి, క్లాస్ వర్క్ ఎక్సర్సైజ్ 1 ఫస్ట్ ఎక్సర్సైజ్ పేజ్ 72 అండి. ఆబ్జెక్టివ్ బుక్లో పేజ్ 72 ఓపెన్ చేయండి అందరూ. పెరాబోలా ఆబ్జెక్టివ్ అండి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూడండమ్మా. A variable circle passing through the fixed point 2, 0 and touches the y-axis. Exercise 1 class work andi, first bit. Okay, touches y-axis అన్నాడు, పాసింగ్ త్రూ ది పాయింట్ 2, 0 అన్నాడు. 2, 0 అంటే విచ్ లైస్ ఆన్ ది x-axis అండి, y కోఆర్డినేట్ 0. సర్కిల్ y-axis టచ్ చేయాలి, ఈ పాయింట్ నుంచి పాస్ అవ్వాలి. ఈ 2, 0 నుంచి పాస్ అవుతుంది. ఓకే, 2, 0 నుంచి పాస్ అవుతుందండి. పాస్ అవ్వచ్చు, టచ్ చేయొచ్చు. సో పాస్ అవుతుంది, ఈ పాయింట్ నుంచి కంపల్సరీ పాస్ అవుతుంది. కట్ చేయొచ్చు, టచ్ చేయొచ్చు x-axisని, మేబీ కట్ ఎట్ అనదర్ పాయింట్. ఓకే, టచెస్ y-axis అన్నాడు. నేను ద లోకస్ ఆఫ్ ఇట్ సెంటర్ కావాలి. లోకస్ ఆఫ్ సెంటర్, లోకస్ ఆఫ్ ది సెంటర్, సెంటర్ h, k అందాం. లెట్ ఇట్ బి h, k. మనకి లోకస్ ఈక్వేషన్ ఎందులో వస్తుంది? హెచ్కేలో వస్తుంది. లోకస్ ఈక్వేషన్ హెచ్కేలో వస్తుంది. లోకస్ ఆఫ్ ది పాయింట్ h, k అన్నావు కదా. ఓకే, y-axis టచ్ చేస్తుంది అన్నాడు అంటే ఇది రేడియస్ అవుతుందండి. ఈ పాయింట్ మీనింగ్ ఏంటి? ఈ లెంత్ h. ఓకేనా, ఈ లెంత్ k. ఓకేనా, ఇండైరెక్ట్గా ఇక్కడ రేడియస్ వచ్చేసి h అవుతుంది. రేడియస్ h, ఇది x కోఆర్డినేట్, ఇది y కోఆర్డినేట్. అంటే సెంటర్ రేడియస్ ఉంది కదా. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. r అంటే ఏంటి? రేడియస్. రేడియస్ ఏంటమ్మా ఇక్కడ? h. ఓకే, దిస్ సర్కిల్ పాస్ త్రూ ది పాయింట్ ఏమి ఇచ్చారు? 2, 0. x ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, y ప్లస్లో 0 రాస్తే ఇది k స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు h స్క్వేర్ వస్తుంది. ఇట్స్ పాసింగ్ త్రూ ది పాయింట్ 2, 0. 2, 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయండి. లోకస్ ఈక్వేషన్ వస్తుంది మీకు. హెచ్కేలో a - b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab -4h ప్లస్ k స్క్వేర్ ఈక్వల్ టు h స్క్వేర్. h స్క్వేర్ క్యాన్సిల్ చేయండి. దెన్ యూ గెట్ k స్క్వేర్ ఈక్వల్ టు రైట్ సైడ్ వెళ్తే 4h - 4. సో k స్క్వేర్ ఈక్వల్ టు 4 కామన్ తీస్తే h - 1 అండి. లోకస్ ఈక్వేషన్ h, k అంటే ఏంటి? లోకస్ ఆఫ్ ది పాయింట్ x, y. k అంటే y అని, h అంటే x అని. ఇది ఏ ఫామ్లో ఉందండి? పెరాబోలా. పెరాబోలాలో వర్టెక్స్ 0, వర్టెక్స్ 1, 0 అండి. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పెరాబోలా. పెరాబోలాలో టైప్స్ ఉన్నాయి కదా, అందులో 1 టైప్ అది. ఓకేనా, మనకి టైప్స్ ఉన్నాయి కదా. ఫార్ములాస్ ఏంటి మనకి టైప్స్లో? y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు +r - 4a x - h. ఆ ఫామ్లో ఉంది అది. దట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా. ఓకే ఏమ్మా, ఫస్ట్ ఆప్షన్ పెరాబోలా అండి. నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం చూడండమ్మా. థర్డ్ ప్రాబ్లం. లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్. కొన్ని ఇంపార్టెంట్ బిట్ చూద్దామండి. లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్
ఎంతండి పెరాబులాలో 4a ఈక్వల్ 5 ఇచ్చారు. సో దట్ a ఈక్వల్ టు 5/4. ఓకే, ఫోకస్ ఇచ్చారండి పెరాబులాలో. ఫోకస్ పెరాబులా ఏం కాదు అసలు, యాక్చువల్గా ఇది మనకి లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ సెక్టమ్ అండి, LL'. అది పెరాబులా ఎలిప్స్ మనం ఫైండ్ చేయాలి, కానిక్ ఏంటో ఫైండ్ చేయాలి. సారీ అండి, కానిక్ ఏంటో మనం ఫైండ్ చేయాలి. లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ సెక్టమ్ దేంతో డినోట్ చేస్తాం మనం? LL'. LL' అంటే 5. ఫోకస్ ఇచ్చారు -1,1, దాన్ని ఎస్తో డినోట్ చేయండి. డైరెక్ట్రిక్స్ ఈజ్ గివెన్, డైరెక్ట్రిక్స్ లైన్ ఇచ్చారు 3x - 4y + 2 = 0. డైరెక్ట్రిక్స్ ఈజ్ గివెన్. ఓకే, జనరల్గా కానిక్ సెక్షన్లో ఫోకస్, డైరెక్ట్రిక్స్, లెంత్ ఆఫ్ లేటెస్ట్ సెక్టమ్. ఓకే, కానిక్ మనకు తెలియదు. జనరల్గా డ్రా చేస్తే, ఫిగర్ డ్రా చేస్తే మనం అది పెరాబులా అవ్వచ్చు, ఎలిప్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, లేటెస్ట్ సెక్టమ్ అంటే ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. ఇది S, ఇది L, ఇది M. ఓకేనా? SL, LM. ఓకే, మనకి SP/PM ఎసెంట్రిసిటీ అవుతుంది. అంటే హియర్ SL/LM ఈజ్ ఆల్సో ఎసెంట్రిసిటీ. ఫిక్స్డ్ పాయింట్ నుంచి కరువు మీద ఉండే పాయింట్, అంటే ఈ కరువు, ఈ కానిక్ ఏదైనా అవ్వచ్చు, పెరాబులా అవ్వచ్చు, ఎలిప్స్ అవ్వచ్చు, హైపర్బోలా ఏదైనా అవ్వచ్చు. SL, LM అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు దిస్ డైరెక్ట్రిక్స్. SL/LM ఈక్వల్ టు ఎసెంట్రిసిటీ అవుతుంది. ఓకే, SL అంటే డిస్టెన్స్, ఇది ఆఫ్ ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఈ SL లెంత్ ఎంతండి? LL' అంటే టోటల్ కదా, టోటల్ డిస్టెన్స్ 5 అన్నాడు, అంటే ఇది 5/2, ఇది ఆఫ్ ఉంటుందండి 5/2. ఓకేనా? LM డిస్టెన్స్, LM అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్, LM ఈజ్ నథింగ్ బట్ SZ అండి. LM ఈజ్ నథింగ్ బట్ SZ. SL/SZ ఈక్వల్ టు ఎసెంట్రిసిటీ. LM ఈజ్ నథింగ్ బట్ SZ. ఓకేనా? S అంటే ఏంటి? ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్కి ఉండే డిస్టెన్స్. ఈ రెండింటికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేయండి. SZ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు లైన్. ఫార్ములా ఏంటి? mod AX1 + B/1 + C/√A² + B², 9 + 16. సో -7 + 2 అంటే 5. 5/5 విచ్ ఈజ్ 1 అండి. SL డిస్టెన్స్ ఏమన్నారు? 5/2 అన్నారు. ఇది SZ 1 వస్తుందండి. అంటే ఈ వాల్యూ 5/2/1 వస్తుందండి. అంటే 5/2 వస్తుంది. 5/2 అంటే ఏంటి? 2 పాయింట్ సంథింగ్. ఓకేనా? సో విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 కదా. ఎసెంట్రిసిటీ షుడ్ బి గ్రేటర్ దాన్ 1. ఎసెంట్రిసిటీ గ్రేటర్ దాన్ 1 వచ్చింది కదా. సో ఇట్ ఈజ్ ఏనా హైపర్బోలా. కానిక్ ఏమవుతుందండి? హైపర్బోలా అవుతుంది. ఆప్షన్ 3. ఓకేనా? ఎసెంట్రిసిటీ 1 అయితే పారాబోలా అండి. ఎసెంట్రిసిటీ <1 అయితే ఎలిప్స్. ఎసెంట్రిసిటీ గ్రేటర్ దెన్ 1 అయితే హైపర్బోలా. మనం ఎసెంట్రిసిటీ ఫైండ్ చేసాం. ఓకేనా? పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా అంటే ఎసెంట్రిసిటీ 1 అయితే పారాబోలా అవుతుంది, <1 అయితే ఎలిప్స్, గ్రేటర్ దెన్ 1 అయితే హైపర్బోలా. ఓకేనా? లేటెస్ట్ సెక్టమ్ అంటే ఏంటి? LL'. LL' SL అంటే హాఫ్ ఉంటుంది, 5/2. ఓకేనా? SP/PM ఈజ్ ఈక్వల్ టు ఎసెంట్రిసిటీ అని చదివాం ఫార్ములా. ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ లైన్కి ఉండే డిస్టెన్స్, రేషియో ఆఫ్ ద డిస్టెన్సెస్ ఈజ్ కాల్డ్ ఎసెంట్రిసిటీ. ఓకే? నెక్స్ట్ 5th ప్రాబ్లం.
ఫిఫ్త్ ప్రాబ్లం చూడండమ్మా. ఫోకస్ వర్టెక్స్ ఇచ్చారండి. ఫోకస్ 3,2 ఇచ్చారు. వర్టెక్స్ -1,2 ఇచ్చారు. ఫోకస్ వర్టెక్స్ ఇచ్చి ఈక్వేషన్ ఫైండ్ చేయమన్నారు. ఓకే, ఇప్పుడు ఆ ఫోకస్ని వర్టెక్స్ని అబ్జర్వ్ చేయండి అమ్మా. ఫోకస్ వర్టెక్స్ అబ్జర్వ్ చేస్తే వై కోఆర్డినేట్స్ సేమ్ ఉన్నాయి. వై కోఆర్డినేట్స్ సేమ్ దేని మీద ఉంటాయి? హారిజంటల్ లైన్ మీద ఉంటాయి. వై కోఆర్డినేట్స్ సేమ్ దేని మీద ఉంటాయండి? హారిజంటల్ లైన్. అంటే చూడండి ఎలా ఉంటుందో, పారాబోలా. ఫోకస్ వర్టెక్స్. ఫోకస్ ఏంటి? 3,2. వర్టెక్స్ ఏంటి? -1,2. అంటే ఇలా ఉంటుంది పారాబోలా యాక్చువల్గా. ఇది -1,2, ఫోకస్ 3,2. వై కోఆర్డినేట్స్ సేమ్ అండి, బట్ ఎక్స్ కోఆర్డినేట్స్లో 3 పెద్దదా -1 పెద్దదా? 3 పెద్దది. సో -1 ఇటు రాయాలి. ఇది -1 3 అండి. ఓకేనా? ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూజ్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఫార్ములా ఏంటండి? ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఫార్ములా ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూజ్ యాక్సిస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ y minus k whole square equal to 4a into x minus h. 4a into x minus h. ఇక్కడ h, k అంటే వర్టెక్స్ అని. సో వీ గెట్ హియర్ y minus 2 whole square equal to 4a into x plus 1. y minus 2 whole square equal 4a into x plus 1. సో థర్డ్ ఆప్షన్ x plus 1 ఉంది అక్కడ. సరే, 4a equal 16 ఎలా అయింది? 4a equal 16. ఈ ఫోకస్ నుంచి వర్టెక్స్కి ఉండే డిస్టెన్స్ ఏంటమ్మా? ఇది యాక్చువల్గా ఇది h, k. దీనికి ఫోకస్ ఫార్ములా రాస్తారు. ఇది h, k అన్నారు. ఫోకస్ ఫార్ములా ఏంటి? h plus a, k. h plus a, k. సో హియర్ h వాల్యూ ఎంత అండి? -1. h plus a వాల్యూ ఎంత? 3. సో h వాల్యూ -1 రాస్తే -1 వెళ్తే +4 అవుతుందండి. ఏ వాల్యూ 4 వస్తుందండి. ఏ వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 × 4 16 వస్తుంది. ఇది y minus 2 whole square. ఓకే, ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3 అంటే మనం అక్కడ అబ్జర్వ్ చేయాలి. వర్టెక్స్ ఫోకస్ని అబ్జర్వ్ చేస్తే వై కోఆర్డినేట్స్ ఏమున్నాయి. సో ద యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు మనకి టైప్స్ ఉంది కదా. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ డిస్కస్ చేస్తానండి. రిమైనింగ్ మీరు చేయగలుగుతారు. ఆల్రెడీ మనం ఎక్సర్సైజ్ 2 డిస్కస్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. 13th ప్రాబ్లం చూడండి. 13th ప్రాబ్లం. 13th y square equal to 16x. y square equal to 16x అంటే 4a equal 16. సో ఏ వాల్యూ 4 అండి. ఏ వాల్యూ 4. ఓకే, y square equal 16x అంటే టైప్ 1 కదా, స్టాండర్డ్ ఫామ్. x యాక్సిస్ అండ్ y యాక్సిస్ 0, స్టాండర్డ్ ఫామ్ అండి. ఫోకల్ కార్డ్ అన్నాడు. ఏమన్నాడు? ఫోకల్ కార్డ్ అంటే ఇట్స్ పాసింగ్ త్రూ ఫోకస్. PSQ is a focal card. P పాయింట్ ఇచ్చారు. 1,4 is given. P పాయింట్ 1,4 ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ P పాయింట్ ఇచ్చారండి. ఫోకస్ ఏమంటే ఫార్మ్ అయింది మనకి. ఫోకస్ 4,0. ఫోకస్ ఏంటి? A,0 కదా. సో ఫోకస్ ఏమైంది? 4,0 అవుతుంది. SP/SQ వాల్యూ అడిగారు. SP/SQ. ఫోకల్ కార్డ్ అయితే మనకి కండిషన్ చూడండి. 1/SP + 1/SQ ఈక్వల్ టు పేజ్ 67లో చూడమ్మా. 1/SP + 1/SQ ఈక్వల్ టు అని.
1/SP ప్లస్ 1/SQ ఈక్వల్ టు 2/L అని. 2/L. L అంటే ఏంటి అక్కడ? లెంత్ ఆఫ్ సెమీ లేటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ సెమీ లేటస్ రెక్టమ్. సెమీ లేటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ సెమీ లేటస్ రెక్టమ్. లేటెస్ట్ రెక్టమ్ లెంత్ ఏంటండి? 4A. సెమీ అంటే ఏంటి? హాఫ్ అంటే 2A. ఏఏ క్యాన్సిల్ 1/A అవుతుంది. డైరెక్ట్గా ఇది రాసేయచ్చండి. సెమీ లేటెస్ట్ రెక్టమ్ అంటే ఎల్ అంటే ఏంటి? లేటెస్ట్ రెక్టమ్ 4A. సెమీ లేటెస్ట్ రెక్టమ్ అంటే 2A. 2/2A అంటే ఏంటమ్మా? 1/A. 2/2A అంటే 1/A. సో 1/SP 1/SQ ఈక్వల్ టు 1/A వస్తుంది. ఓకే. ఎస్పీ డిస్టెన్స్ ఫైండ్ చేయండి. ఎస్పీ డిస్టెన్స్ ఏంటండి? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 16 అంటే 5 వస్తుందండి. ఎస్పీ డిస్టెన్స్ 5 అంటే 1/5 ప్లస్ 1/SQ ఈక్వల్ టు 1/4 అండి. ఏ వాల్యూ? 4. సో 1/SQ ఈక్వల్ టు 1/4 మైనస్ 1/5. హియర్ యూ గెట్ 1/20. ఓకేనా? 1/SQ 1/20. దెన్ యూ గెట్ SQ ఈక్వల్ టు 20. SQ 20 అండి. ఓకేనా? SP వచ్చేసి 5 అండి. SQ 20, SB 5. వాళ్ళు ఏమడిగారు? SP/SQ అడిగారు చూడండి. SP/SQ అంటే 5/20 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/4. 1/4 అంటే మనకి ఆ కండిషన్ కోసం చెప్పాను. క్వశ్చన్ ఎందుకు డిస్కస్ చేసామంటే ఈ ప్రాపర్టీ PSQ is a focal chord. We have 1/SP plus 1/SQ equal to 2/L. ఓకే. ప్రాపర్టీ కోసం ఈ క్వశ్చన్ డిస్కస్ చేసాం మనం. వేర్ L ఈజ్ ద సెమీ లేటెస్ట్ రెక్టమ్. 2/L రాయకుండా డైరెక్ట్గా 1/A రాసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ 23rd ప్రాబ్లం చూడమ్మా. 23rd. పాయింట్. లోకస్ ఆఫ్ ది పాయింట్ అన్నాడు. అంటే x, y ఈక్వల్ టు 4t² - 1, 8t - 2. లోకస్ ఆఫ్ ది పాయింట్ రిప్రజెంట్స్ ఏ పారాబోలా. దెన్ ఇట్స్ లేటెస్ట్ రెక్టమ్ అడిగారు. ఫస్ట్ దీన్ని పారాబోలా ఫామ్లో రాయాలి. రిప్రజెంట్స్ ఏ పారాబోలా. పారాబోలా ఫామ్ రాసిన తర్వాత దానికి మనం లేటెస్ట్ రెక్టమ్ ఫైండ్ చేయాలి. ఓకే. ఇలా పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు చూడండి మనం ఎలా చేయాలి. ఓకే. x ఈక్వల్ టు 4t² - 1, y ఈక్వల్ టు 8t - 2. Okay, here 8t equal to y plus 2, t equal to y plus 2/8, y plus 2/8. ఆ t వాల్యూ రీప్లేస్ చేయండి. x ఈక్వల్ టు 4 ఇంటూ y plus 2/8 హోల్ స్క్వేర్ -1. ఓకేనా? సో y plus 2 హోల్ స్క్వేర్ బై 8 స్క్వేర్ అంటే 64 - 1 16 వస్తుందండి. క్యాన్సిల్ చేయండి అమ్మా. 16 LCM తీసుకుంటే 16x ఈక్వల్ టు y plus 2 హోల్ స్క్వేర్ -16. ఓకే. హియర్ వీ గెట్ ద పారాబోలిక్ ఈక్వేషన్ y plus 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 16x + 16. ఓకేనా? దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చండి? y -2 హోల్ స్క్వేర్. ఇయర్ 16 కామన్ తీస్తే x + 1 ఉంటుందండి. దాన్ని -1 రాయండి. ఓకేనా? దే ఫామ్లో ఉంది y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ
ఎక్స్ మైనస్ హెచ్. 4a అంటే ఏంటండి ఇక్కడ 16. హియర్ 4a ఈక్వల్ 16. 4a ఈక్వల్ టు 16. ఏమి ఇచ్చారండి? దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ అడిగారు. ఈక్వేషన్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ అడిగారు, లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ కాదు, ఈక్వేషన్ అడిగారు మనల్ని. ఇది ఏ ఫామ్లో ఉంది? y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్. అంటే ఆ పారాబోలా ఎలా ఉంటుందండి? ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూజ్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఇలా ఉంటుందండి. దీనికి డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది? ఈక్వేషన్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ అడిగారు కదా, సో ఇది వర్టెక్స్ అండి, హెచ్ కామాకే వర్టెక్స్. ఓకేనా? లేటెస్ట్ రెక్టమ్ అంటే ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. ఫోకస్ ఏంటి? హెచ్ ప్లస్ ఏ కామాకే, అంటే దట్ ఈస్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఏ. ఈక్వేషన్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఏ. ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఏ. హెచ్ వాల్యూ ఎంత అండి? -1 ప్లస్ ఏ వాల్యూ. ఓకేనా? 4a 16 కదా, ఏ వాల్యూ వచ్చేసి 4 అండి. -1 ప్లస్ 4 అంటే ఎక్స్ ఈక్వల్ టు 3. ఎక్స్ ఈక్వల్ టు 3, దట్ మీన్స్ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0. ఏమా ఫోర్త్ ఆప్షన్, ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0. అంటే మనకి ఇక్కడ ఐడియాస్ ఫార్ములాస్ రావాలండి. సరే, ఇది టీని రీప్లేస్ చేసి, ఓకేనా, టీని రీప్లేస్ చేసి మీ పారాబోలా ఈక్వేషన్ రాస్తారు. ఓకే, ఇది ఏ ఫామ్లో ఉంది? y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా హూజ్ యాక్సిస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. అప్పుడు దానికి రిలేటెడ్ ఫార్ములాస్ అన్నీ గుర్తుండాలి. డైరెక్ట్రిక్స్ అడుగుతారు, లేటెస్ట్ రెక్టమ్ అడుగుతారు, ఫోకస్ అడుగుతారు, ఏమా లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్, ఎండ్ పాయింట్స్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ అన్నీ అడుగుతారు. సో కంపల్సరీ ఆ టైప్స్ ఫార్ములాస్ అన్నీ వచ్చి ఉండాలి. ఓకేనా? అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఫోకస్ ఫార్ములా తెలియాలి నీకు. దానికి ఫోకస్ ఫార్ములా ఏంటి? హెచ్ ప్లస్ ఏ కామాకే. ఓకేనండి, ఫస్ట్ టీని రీప్లేస్ చేసి తర్వాత పారాబోలా ఫార్ములా రాసిన తర్వాత ఫార్ములా అప్లై చేయాలి. ఏమా నెక్స్ట్ 43 చూడమ్మా. The condition for the line 4x plus 3y plus k equal 0 and y square equal to 8x. లైన్ ఇచ్చారు, పారాబోలా ఇచ్చారు. లైన్ ఏం చేస్తుంది? పారాబోలా ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటున్నాడు. లైన్ ఇంటర్సెక్ట్స్ ది పారాబోలా. లైన్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అండి. డెల్టా గ్రేటర్ దాన్ 0 చేయాలి. డెల్టా గ్రేటర్ దాన్ 0 ఈ కండిషన్స్ చెప్పాం. ఎనీ లైన్ విచ్ టచెస్ ది కర్వ్ డెల్టా 0. ఎనీ లైన్ కట్స్ ద కర్వ్ డెల్టా గ్రేటర్ దాన్ 0. లైన్ నైదర్ టచెస్ నార్ ఇంటర్సెక్ట్స్ డెల్టా లెస్ దాన్ 0. ద రూట్స్ ఆర్ ఇమాజినరీ. ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. రూట్స్ ఆర్ ఇమాజినరీ. ఇక్కడ డెల్టా గ్రేటర్ దాన్ 0 చేయాలి. ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. డెల్టా గ్రేటర్ దాన్ 0 చేయాలి. ఓకేనా? ఫస్ట్ కర్వ్ని ఇంటర్సెక్ట్ చేసుకుంటుంది కదా, సో మీరు ఏం చేస్తారంటే కే వాల్యూ కావాలా, దీన్ని ఆ లైన్ని y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లో రాస్తాను నేను. 3y మైనస్ 4x మైనస్ k y ఈక్వల్ టు -4/3x మైనస్ k/3. ఇది y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లో ఉంది. పారాబోలా 4a ఈక్వల్ టు y స్క్వేర్ ఈక్వల్ 4ax, a ఈక్వల్ టు 2 అండి. ఏ వాల్యూ 2. ఓకేనా? c ఈక్వల్ టు a/m. కండిషన్ రాస్తే నీకు కే వాల్యూ వస్తుంది. కే వాల్యూ అడగలేదు కదా మనల్ని. లైన్ ఇంటర్సెక్ట్స్ ద కర్వ్ అన్నాడు కదా. ఓకే,
ఈ లైన్ని కరువులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఏమ్మా, లైన్ని కరువులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ y² = 8 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంతండి, -3y - k/4 ఎక్స్ వాల్యూ. y² = 8 ఇంటూ ఎక్స్ అండి, -3y - k/4 ఎక్స్ వాల్యూ అండి అది. సో 4 2s are 8, 2 టేబుల్ అండి. y² - 6y - 2k = 0. y² మైనస్ ప్లస్ అవుతుంది, k = 0. y² + 6y + 2k = 0. So here the line intersects the curve, then the roots are real and distinct. Delta greater than 0 చేయండి. డెల్టా అంటే b² - 4ac greater than 0. So 36 is greater than 8k. ఓకేనా, k less than 36/8. 4 9s are 4 2s are, k less than 9/2. ఏమా ఫస్ట్ ఆప్షన్. లైన్ కరువుని ఇంటర్సెక్ట్ చేసుకుంటుంది కదా, లైన్ తీసుకెళ్ళి కరువులో సబ్స్టిట్యూట్ చేసేయండి. ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి డెల్టా ఏమా గ్రేటర్ దాన్ 0 చేయండి. యూ విల్ గెట్ ద కండిషన్. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ కే. అమ్మా ఈ ప్రాపర్టీస్. ఓకే, నెక్స్ట్ అండి 48 అండి. 48 నెక్స్ట్ a tangent to the parabola meet the axis at a and b. meet the axis at a and b అన్నాడు. tangent to the parabola, x axis y axis, meet the axis at a and b. tangent ఉంటే ఇది x యాక్సిస్ని y యాక్సిస్ని మీట్ అవుతుంది ఎట్ a అండ్ b. సరే, x యాక్సిస్ని a దగ్గర, y యాక్సిస్ని b దగ్గర మీట్ అవుతుంది. దట్ ఈస్ ద టాంజెంట్. లోకస్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ AB అడిగారు. లోకస్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీకి మిడ్ పాయింట్ h, k అన్నారనుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ ఏమవుతుందండి, 2h, 0. ఇది 0, 2k. 2h, 0, 0, 2k. లోకస్ ఆఫ్ ది మిడ్ పాయింట్ h, k అనుకుంటున్నాను నేను. రెండింటికి మిడ్ పాయింట్ ఫార్ములా వేస్తే ఇదే వస్తుంది, h, k అనే వస్తుంది. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటండి, x/2h + y/2k = 1. ఇంటర్సెప్ట్ ఫాము. ఓకే, దీన్ని మనం ఏం చేద్దామంటే, ఏమడిగారు ఇక్కడ కండిషన్ అడిగారండి, లోకస్ ఆఫ్ ది మిడ్ పాయింట్, లోకస్ ఈక్వేషన్ అడిగారు. ఓకే, దీన్ని y = mx + c ఫామ్లో రాస్తున్నాను నేను. y/2k = 1 - x/2h. ఓకే, 2kతో మల్టిప్లై చేస్తే y = 2k - 2k × x/2h. /2k అటు వెళ్ళిందండి. ఓకేనా, ఇదే ఫామ్లో ఉంది. y = mx + c ఫామ్లో రాస్తున్నాను నేను. -2k/2h mx + c అంటే 2k, 2 క్యాన్సిల్ అండి. ఇది y = mx + c ఫామ్లో ఉంది. y = mx + c ఇది పారాబోలాకి టాంజెంట్ కదా. ఇప్పుడు మన కండిషన్ ఏమొస్తుందండి, c = a/m అవుతుంది. పారాబోలాకి టాంజెంట్ అయితే, అది టాంజెంట్ అన్నారు కదా, కండిషన్ ఏంటి, c = a/m. పారాబోలా ఏమి ఇచ్చారు మనకి, y² = 4ax కాబట్టి a అంటే aనే. c వాల్యూ ఎంత అండి, 2k.
ఏ అంటే ఏనే, ఎం అంటే ఏంటి స్లోపు మైనస్ కే బై హెచ్. ఓకేనా, ఇక్కడ ఎల్సిఎం చేస్తానండి. 2k² ఈక్వల్ టు మైనస్ హెచ్ఏ, దట్ ఈస్ 2k² ప్లస్ ఏహెచ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద లోకస్ ఈక్వేషన్. లోకస్ ఈక్వేషన్ ఎందులో ఉండాలి, హెచ్కేలో ఉండాలి. లోకస్ ఆఫ్ ది పాయింట్ మిడ్ పాయింట్ ఏమన్నావు, హెచ్ కామా కే అన్నావు, అందుకే లోకస్ ఈక్వేషన్ హెచ్కేలో వస్తుంది. సో వీ నో దట్ కే ప్లస్లో వై రాయండి, హెచ్ ప్లస్లో ఎక్స్ రాయండి. 2y² ప్లస్ ఏఎక్స్ ఈక్వల్ టు 0. సో ఆప్షన్ 3 అండి, ఆప్షన్ 3. ఓకే, లోకస్ ఆఫ్ ది మిడ్ పాయింట్ అంటే టాంజెంట్ ఈక్వేషన్ రాసాం. ఈ ఇంటర్సెప్ట్ ఫామ్లో ఏం చేస్తాను నేను, స్లోప్ ఫామ్లోకి రాశాను, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో రాశాను. y ఈక్వల్ mx ప్లస్ c ఫామ్లో రాశాను. y ఈక్వల్ mx ప్లస్ c టాంజెంట్ అయితే పారాబోలా కండిషన్ ఏంటి మనకి, c ఈక్వల్ టు a/m. c ఈక్వల్ టు a/m తీసుకుంటే మనకి లోకస్ ఈక్వేషన్ వచ్చిందండి ఫైనల్గా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ హోంవర్క్ చేయండి. సెకండ్ ఎక్సర్సైజ్ ఆల్రెడీ చెప్పాను, డిస్కస్ చేశాను నేను. సెకండ్ ఎక్సర్సైజ్ హోంవర్క్ కూడా చేయండి. థర్డ్ ఎక్సర్సైజ్లో ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేద్దాం టుమారో. ఓకే, థ్యాంక్ యూ.